శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున 27 నక్షత్రాల గురించి మనం తెలుసుకుందాం. నక్షత్రాలు 27. దాంట్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మరి ఈ అశ్విని నక్షత్రం వారు ఎటువంటి దైవాన్ని పూజించాలి, ఎటువంటి గ్రహాన్ని ఆరాధించాలి, ఎటువంటి మంత్రాన్ని జపించాలి, ఎటువంటి చెట్టుకి నీళ్లు పొయ్యాలి, ఏ క్షేత్రాన్ని సందర్శించాలి అనేటటువంటి విషయాల గురించి మరి మనం ఈ రోజున తెలుసుకుందాం. అయితే 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం కాబట్టి వీళ్ళు ఆరాధించవలసినటువంటి దైవం శ్రీ మహాగణపతిని ఆరాధించాలి. వీళ్ళు మహాగణపతిని ఆరాధించడం, కేతుగ్రహాన్ని ఆరాధించడం మంచిది. నవగ్రహాల్లో కేతువుని, దేవతల్లో గణపతిని ఆరాధించాలి. అదేవిధంగా వీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదైనా కొత్తగా కార్యక్రమం ప్రారంభిస్తున్నప్పుడు మీరు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ గరికపత్రితో పూజ చేయించుకుని 21 సార్లు ఓం గం గణపతయే నమః అని మనసులో తలుచుకోవడం. అదేవిధంగా శనివారం కానీ ఆదివారం కానీ నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ కేతువు ఉన్న చోట ఒక మిక్స్డ్ కలర్స్ వస్త్రాన్ని, చిన్న వస్త్రాన్ని అక్కడ వేసి కొద్దిగా ఉలవలు అని బయట పూజా స్టోర్లోనూ కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి. అవి తెచ్చుకుని కొద్దిగా కేతువు దగ్గర పెట్టి నమస్కారం చేయండి. ఓం కేతవే నమః అని 11 సార్లు మనసులో అనుకోండి. ఇలాగా చేసిన తర్వాత ఉలవలు దానం చేయండి బ్రాహ్మణుడికి. లేకపోతే మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి అక్కడ కేజీంపావు కానీ కేజీ కానీ ఉలవలు అక్కడ దానాగా సమర్పించండి. అదేవిధంగా మీరు ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ 21 సార్లు ప్రదక్షిణ చేసి గరికపత్రితో పూజ చేసి 3 కానీ 5 కానీ 7 కానీ ఉండ్రాళ్ళు, అదే కుడుములు అంటారు, వాటిని నైవేద్యంగా సమర్పించి 1, 2 దేవుడి దగ్గర ఎట్టేపెట్టి మిగిలినవి మీరు ప్రసాదంగా స్వీకరించి దగ్గర ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పంచిపెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల అశ్విని నక్షత్రం వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ముష్టి చెట్టును కానీ, జీడి మామిడి చెట్టును కానీ పెంచడం కానీ, ఎక్కడైనా దేవతా వృక్షాలు ఉన్న చోట ముష్టి చెట్టు దగ్గర, జీడి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీళ్లు పోసి అక్కడ ఆవునేతితో దీపారాధన చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి అశ్విని నక్షత్రం వారు పూజించాల్సిన దైవం శ్రీ మహాగణపతి, ఆరాధించవలసిన గ్రహం కేతువు, వీరు దానం చేయవలసింది ఉలవలు, గోమాతకు సమర్పించవలసింది ఉలవలు గోమాతకి దానాగా సమర్పించవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా సరే ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు 4-5 రకాలు, అంటే కలర్స్ కలిపిన మిక్స్డ్ కలర్స్ షర్ట్ కానీ, మిక్స్డ్ కలర్స్ వస్త్రం వేసుకోవడం కానీ, లేదా దగ్గర పెట్టుకోవడం కానీ చేయడం వల్ల మీకు అధిపతి అయినటువంటి కేతువు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఏదైనా సరే తీరని కోరికగా మిగిలిపోయింది, చాలా కష్టాల్లో ఉన్నాము, ఎన్ని పూజలు చేసినా మన కష్టాల నుంచి బయటపడలేకపోతున్నాం అనుకున్నవారు ఈ అశ్విని నక్షత్రం వారు అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి నాడు, అంటే అమావాస్య అయిపోయాక 5వ రోజు పాడ్యమి, విధియ, తదియ, చవితి 4వ రోజు నాడు, అమావాస్య వెళ్ళిన 4వ రోజు నాడు చవితి వస్తుంది. అలా చవితి వచ్చిన రోజు మంగళవారం అయినా, శనివారం అయినా, బుధవారం అయినా ఏదైనా సరే యాదగిరి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి, అంటే చవితి నాడు అక్కడ ఉండాలంటే తదినాడు రాత్రికే మనం అక్కడికి వెళ్ళాలి. చవితి నాడు ఉదయాన్నే అక్కడ క్షేత్రంలో ఉండి అక్కడ స్నానం చేసి అక్కడ స్వామివారి సేవలో పాల్గొని మీ యథాశక్తిగా ఆ యాదగిరి స్వామిని, లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించి అక్కడ ఒక రోజు నిద్ర చేసి రావడం వల్ల మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించే ముందు అశ్విని నక్షత్రం వారు నరసింహస్వామికి సంబంధించినటువంటి క్షేత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం ప్రారంభిస్తే విజయవంతం అవుతుంది. మరి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఏమి చేయాలి అంటే, మీ ఇంట్లోనే లక్ష్మీ నరసింహస్వామి ఫోటో చిన్నది పెట్టుకుని బుధవారం నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, స్వాతి నక్షత్రం నాడు కానీ మీరు ఆ స్వామికి పసుపు రంగు పువ్వులతో విష్ణు అష్టోత్తరంతో పూజ చేసుకుని తులసి పత్రి తీసుకొచ్చి మాలగా సమర్పించి ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించుకోండి. అశ్విని నక్షత్రం వారికి అంతా మంచే జరుగుతుంది. కాబట్టి అశ్విని నక్షత్రం వారు జన్మ నక్షత్రమైనా, నామ నక్షత్రమైనా మీరు అశ్విని నక్షత్రం చూసుకునేవారందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు పాటించి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి అందరినీ కూడా ఆశీర్వదిస్తూ
సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.